అండ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ రాణి ప్రమీల. మనం ఈరోజు ఈ వీడియోలో పోషణ ట్రాకర్ కోసం మొత్తం అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఫస్ట్ అటెండెన్స్ వేసిన దగ్గర నుంచి ఫస్ట్ 10 రోజుల్లో మనం గ్రోత్ కంప్లీట్ చేస్తాము, అన్నీ కంప్లీట్ చేస్తాము, ఎలా కంప్లీట్ చేయాలి, ఎలా సింక్ చేయాలి, అలాగే కంప్లీట్ అయిన తర్వాత కూడా మధ్య మధ్యలో మన పేర్లు ఎందుకు పెండింగ్లో ఉంటాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా అన్ని వివరాలు అయితే వివరిస్తారనమాట. అయితే ముందుగా నేనైతే రాణి ప్రేమల 888 అనే ఛానల్ని స్టార్ట్ చేశాను. గర్భిణీలకు, బాలింతలకు, 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు ఉపయోగపడుతుంది. అలాగే మనకు కూడా పిఎంవివై కానీ, లేకపోతే మన యాప్స్ వర్క్లు కానీ, బాల సంజీవిని కానీ, పోషణ ట్రాకర్ కానీ ఇవి కూడా నేను ప్రతిదీ ఒక్కొక్క వీడియోలో చేయడం జరుగుతుంది. గర్భిణీ బాలింతలవి అయితే మీ లబ్ధిదారులకి షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతాయి. మనకు సంబంధించిన వీడియోస్ అయితే మీరు చూడండి. ప్రతి వీడియో యూజ్ఫుల్ వీడియో చేస్తున్నాను. నన్ను, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అయితే నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం ఈరోజు ఈరోజు మనం పోషణ ట్రాకర్ కోసం మాట్లాడుకుందాం. పోషణ ట్రాకర్ కోసం మాట్లాడుకునే ముందు స్టార్టింగ్ మనకు ఇప్పుడు కొత్తగా ఆర్ఎల్ఎం వ్యూస్ అనేసి వచ్చాయన్నమాట. ప్రతిరోజు కూడా మనం మార్నింగ్ 9 గంటలకు వెళ్ళగానే మనం ఆర్ఎల్ఎం వ్యూస్ అనేది ప్రతి ఒక్కటి కూడా చూడాలన్నమాట. ముందు పోషణ ట్రాకర్లో సెంటర్ ఓపెన్ చేసిన తర్వాత సింక్ బటన్ అనేది కంపల్సరీగా క్లిక్ చేయండి. ఎందుకంటే సింక్ బటన్ క్లిక్ చేయకపోతే మనం ఓపెన్ అవ్వదనమాట. అది అక్కడ 1 అని ఉండిపోతుంది. అది ఓపెన్ కిందకి రాదనమాట. మనం 9 గంటలకు ఓపెన్ చేసినా, ఎప్పుడో 10 గంటలకో ఎప్పుడో సింక్ అయితే ఆ టైం చూపెడుతుంది, కానీ మనం ఓపెన్ చేసిన టైం అయితే చూపించదు అనమాట. ప్రతిదీ కూడా ఇప్పుడు పోషణ ట్రాకర్ కొంచెం సింక్ చేయవలసి వస్తుంది. అప్పుడు అంతకుముందు సింక్ తక్కువగా ఉండేదన్నమాట, వెంటనే అయిపోతుండేది. ఇప్పుడైతే పోషణ ట్రాకర్ ప్రతిదీ కూడా సింక్ చేయవలసి వస్తుంది అనమాట. టీహెచ్ ఇచ్చినా సింక్ చేయాలి, మనం ఈకేవైసీ చేసినా సింక్ చేయాలి, ఏదైనా సింక్ చేయాలన్నమాట. అయితే ఆర్ఎల్ఎం వ్యూస్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా 5 అయితే 5, 4 అయితే 4 వ్యూస్ అన్ని ఫుల్గా చూసి సబ్మిట్ చేయండి మీ కోడ్ నెంబర్ వేసి. అయితే ఈ పోషణ ట్రాకర్లో 9 గంటలకల్లా సెంటర్ ఓపెన్ చేస్తాం కదా. ఓపెన్ చేసిన తర్వాత 10 గంటల లోపు ఫస్ట్ ఫోటో క్యాప్చర్ చేయాలి పిల్లలకి. ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత అటెండెన్స్, స్నాక్స్కి టిక్ మార్క్స్ పెట్టాలి, సబ్మిట్ చేయాలి. అలాగే టీహెచ్ఆర్ హెచ్సిఎంలో పిల్లలకి 3 to 6 పిల్లలకి అటెండెన్స్ వేయాలి. లాస్ట్ హైజీను, ప్రీ స్కూల్ యాక్టివిటీస్ కూడా 2 టిక్ మార్కులు పెట్టి సబ్మిట్ చేయాలి. ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత పైన సింక్ బటన్ అనేది 2-3 సార్లు క్లిక్ చేయండి, లేదంటే ఏదో ఒకటైనా పెండింగ్ ఉండిపోద్ది. కాబట్టి సింక్ మాత్రం 2-3 సార్లు అదే పనిగా సింక్ చేస్తూ ఉండాలన్నమాట. ఆ తర్వాత కింద ఇంకొకటి ఉంది కొత్తగా, ఈసీసీఈ లెర్నింగ్. ఇంకొకటి ఏంటంటే ఈసీసీఈ లెర్నింగ్ అనమాట. ఈసీసీఈ లెర్నింగ్ మీద కంటిన్యూ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఒక ఆడియో అయితే వస్తుంది. ఆ ఆడియో పూర్తిగా విన్న తర్వాత 2 పీడిఎఫ్లు కానీ, ఒక వీడియో పీడిఎఫ్ కానీ, ఏదైనా 2 యాక్టివిటీస్ మాత్రం కంప్లీట్ చేస్తే మనకి అక్కడ కూడా మనది పెండింగ్ లేకుండా ఉంటుందన్నమాట. ఈసీసీఈ లెర్నింగ్లో కూడా మనకి పెండింగ్ లేకుండా ఉంటుంది. అది ఎలాగ చూడాలి అనేది మీకు సైడ్ ఫోటో రూపంలో మీకు చూపిస్తాను. చూడండి, సైడ్ ఫోటో పెడతాను చూడండి. ఓకే, నెక్స్ట్ అయితే ఈ మొత్తం ఇవన్నీ కూడా సింక్ చేసుకోవాలి. ఇవన్నీ సింక్ అయ్యాయా లేదా ఎలా చూసుకోవాలి అని అంటే, మళ్ళీ మనం హోమ్ పేజ్లోకి వెళ్ళి హోమ్ పేజ్లో డాష్ బోర్డ్ క్లిక్ చేస్తే అన్నీ టిక్ మార్క్స్ వస్తాయి అన్నమాట. గ్రీన్ కలర్లో వస్తే మన పని ఫుల్ఫిల్గా వర్క్ అయినట్టు, లేదు అని అంటే పెండింగ్ ఉన్నట్టు. అది మళ్ళీ మనం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ 10 గంటల లోపు క్లోజ్ చేసేసుకోండి. అలాగే టీహెచ్ఆర్ అనమాట. టీహెచ్ఆర్ మనం ఫస్ట్ తేదీ నుంచి ఇస్తాము. టీహెచ్ఆర్ గ్రోత్ ఇంచుమించు ఒకసారి అవుతాయి. ఎందుకంటే 1వ తేదీ వచ్చిన వెంటనే మనం పిల్లలకి బరువులు తీయాలి కాబట్టి, పిల్లలతో పాటు తల్లి వచ్చింది అనుకోండి, మనకి ఒక పక్క ఫేస్ కూడా ఎఫ్ఆర్ఎస్ చేయొచ్చు, టీహెచ్ఆర్ ఎఫ్ఆర్ఎస్. అలాగే పిల్లల గ్రోత్ కూడా మనం తీయొచ్చు అనమాట. అలాగే పిల్లల గ్రోత్ తీసి గ్రోత్ ఎంటర్ చేస్తాము. 1 నుంచి 5వ తేదీలోపు గ్రోత్ ఎంటర్ చేయాలి. అలాగే ఎఫ్ఆర్ఎస్లు కూడా 5వ తేదీలోపు కంప్లీట్ చేసుకుంటే మనకి మంచిదన్నమాట. గ్రోత్ తీసిన, ఎఫ్ఆర్ఎస్ చేసిన ఏదైనా సరే దానికి సంబంధించి పైన 2 యారో మార్కులు ఉంటాయి. ఇటు నుంచి ఒక యారో మార్కు, ఇటు నుంచి ఒక యారో మార్కు ఉంటుంది. అది మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే అవుతుంది. ఒకవేళ అది క్లిక్ చేయకుండా మీరు ఎఫ్ఆర్ఎస్ కానీ గ్రోత్ కానీ వేసినా నెక్స్ట్ డేకి అది చూపించదు అనమాట. మీరు అటెండెన్స్ చేసినట్టు కాదు,
ఎఫ్ఆర్ఎస్ చేసినట్టుగా కూడా కాదనమాట. ఈ మధ్యన ఈకేవైసీలు పెండింగ్, ఫోటో పెండింగ్ వస్తుంది కదా, అది కూడా మనం ఈకేవైసీ చేసినా ఎఫ్ఆర్ఎస్ చేసినా కూడా, అంటే ఫేస్ క్యాప్చర్ చేసినా కూడా అది మనం సింక్ చేయాలన్నమాట. సింక్ చేస్తేనే అవుతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టీహెచ్ఆర్ కంప్లీట్ ఎలాగా ఫస్ట్ నుంచి ఫిఫ్త్ లోపు చేసుకుంటాము, అలాగే గ్రోత్లు కంప్లీట్ చేస్తాము. మళ్ళీ 1వ తేదీ నుంచి 7వ తేదీలోపు ఎవరికైనా సరే విహెచ్ఎండీలు అయిపోతాయి. అలాగే ఫస్ట్ బుధవారం కూడా 7వ తేదీలోపు ఏదో ఒక డేట్ వస్తుంది కాబట్టి విహెచ్ఎండి మళ్ళీ సిబి ఈవెంట్ కూడా 7వ తేదీలోపు మనం చేసేయాలన్నమాట. చేసి సింక్ బటన్ క్లిక్ చేయాలి. ఏదైనా ఎంట్రన్స్లో స్టార్టింగ్లో సింక్ బటన్ అయితే క్లిక్ చేయవచ్చు. చేసిన తర్వాత 7వ తేదీలోపు మనకి అన్నీ కంప్లీట్ అయిపోతాయి. టీహెచ్ఆర్ కంప్లీట్ అవుతుంది, ఎఫ్ఆర్ఎస్ కంప్లీట్ అవుతుంది, గ్రోత్ కంప్లీట్ అవుతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రతిరోజు చేయవలసింది డైలీ అటెండెన్స్, మొత్తం ఫోటో అటెండెన్స్, టీహెచ్ఆర్లో ప్రీ స్కూల్ టీహెచ్ఆర్ ఎక్స్చేంజ్ అటెండెన్స్, హైజీన్ ప్రీ స్కూల్ అటెండెన్స్ అన్ని క్లిక్ చేస్తాం. అది డైలీ చేయవలసిన పని. ఇంకోటి డైలీ చేయవలసిన పని హోమ్ విజిట్స్ చూసుకోవాలి. హోమ్ విజిట్స్ కూడా డైలీ ఒకవేళ ఉంటే ఆ రోజు చేసి సబ్మిట్ చేస్తారు, లేదు అంటే లేదు. ఇలాగా 1 నుంచి 7వ తేదీలోపు, సుమారుగా 10వ తేదీలోపు మనం అన్నీ కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, రిలాక్స్ అయిపోవచ్చు. కానీ రిలాక్స్ అయిపోవడానికి లేదు. ఎందుకంటే మనకి గర్భిణిని బాలింతగా మార్చవచ్చు. ఈ నెలలో ఒక డెలివరీ ఉండొచ్చు. మనకి డెలివరీ ఉందనుకో, ఇప్పుడు 15వ తేదీలో డెలివరీ అయిందనుకోండి ఒక గర్భిణి, మనం డెలివరీ ఎంటర్ చేస్తాము. డెలివరీ ఎంటర్ చేసినప్పుడు అంటే మైగ్రేటివ్ లాక్టేటింగ్ క్లిక్ చేసినప్పుడు తల్లి లాక్టేటింగ్ మారుతుంది, అలాగే బేబీ ఎంటర్ అవుతుంది. ఆ బేబీకి మనం ఆ రోజు గ్రోత్ చేసిన మరుసటి రోజు గ్రోత్ పెండింగ్ చూపెడుతుంది. మరుసటి రోజు మనం గ్రోత్ వేయాలన్నమాట. అలాగే గ్రోత్తో పాటు ఇంకోటి పెండింగ్ చూపెడుతుంది. ఏంటది? అబ్బా ఐడి పెండింగ్ చూపెడుతుంది. బాబు అయితే బాబు, పాప అయితే పాపకి గ్రోత్ పెండింగ్, అబ్బా ఐడి పెండింగ్ 16వ తేదీ నాటికి మీకు పెండింగ్ అయితే ఉంటాయన్నమాట. అలాగే నెక్స్ట్ బాలింత నుంచి 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకి కన్వర్ట్ అయ్యారనుకోండి, ఆల్రెడీ బాలింతకి మనం టీహెచ్ఆర్ చేసేసాం ఫస్ట్. కానీ 7 నుంచి 3 పిల్లలకి బేబీ మారింది కాబట్టి ఈరోజు మారుతారు. మనకి నెక్స్ట్ డే టీహెచ్ఆర్లో పెండింగ్ చూపెడుతుంది మనకి. ఎందుకని మనం అన్నీ చేసాము అనుకుంటాం, కానీ కేటగిరీ అందులో నుంచి ఈ కేటగిరీలోకి మారారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ డే మనకి టీహెచ్ఆర్ పెండింగ్ అనేది చూపెడుతుంది. అలాగే ఆల్రెడీ వాళ్ళకి అబాయిడీ చేసి ఉంటాం కాబట్టి ప్రాబ్లం లేదు, అది పెండింగ్ ఉండదు. టీహెచ్ఆర్ పెండింగ్ అయితే మాత్రం ఈ పిల్లలకి చూపెడుతుంది. అలాగే ఈ నెలలో ఎవరైనా 3 to 6 పిల్లలు, అంటే 7 నుంచి 3 సంవత్సరాల పిల్లలు 3 to 6లోకి మారారు అనుకోండి, వాళ్ళకి పెండింగ్ అబాయిడీ పెండింగ్ చూపించదు. కానీ ఏంటి పెండింగ్ చూపెడుతుంది? అపార్ ఐడి పెండింగ్ చూపెడుతుంది. ఎందుకని? అపార్ ఐడి అనేది 3 to 6 పిల్లలకి స్టార్ట్ అవుతుంది కాబట్టి. అంతకుముందు అపార్ అవసరం లేదు, కానీ 3 to 6 వచ్చిన తర్వాత అపార్ అవసరము. అప్పటి వరకు మీరు ఫుల్గా అందరికీ చేశారు, రిలాక్స్గా ఉన్నాం అనుకుంటాం. కానీ 7 నుంచి 3 సంవత్సరాల కేటగిరీలో ఉన్న బాబు పాప ఎవరైతే 3 to 6లోకి వచ్చారనుకోండి, మన నెక్స్ట్ డేనే అపార్ ఐడి మీది పెండింగ్ ఒకటి ఉంటుంది అనమాట. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సినవి ఏంటి? గర్భిణీ బాలింతగా మార్చినప్పుడు నెక్స్ట్ డే బేబీకి గ్రోత్ ఎంటర్ చేయాలి, అబా ఐడి క్రియేట్ చేయాలి. అలాగే 7 నుంచి 3 సంవత్సరాల్లో పిల్లలకి వచ్చారు అనుకోండి, మళ్ళీ టీహెచ్ఆర్ కూడా ఆ బాలింత పిల్లలు టీహెచ్ఆర్ 7 నుంచి 3 సంవత్సరాల్లోకి వచ్చారు అంటే నెక్స్ట్ డే మనము టీహెచ్ఆర్ చేయవలసి ఉంటుంది. టీహెచ్ఆర్ ఎఫ్ఆర్ఎస్ తల్లికి చేయవలసి ఉంటుంది. అలాగే 3 to 6 పిల్లలు కానీ, అంటే 7 నుంచి 3 సంవత్సరాల పిల్లలు 3 to 6లోకి వచ్చారనుకోండి, వాళ్ళకి అపార్ ఐడి చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ మనకు పెండింగ్ ఉంటాయి. ఇవన్నీ మనం ఫస్ట్ తేదీనే తెలుసుకోవచ్చు. ఎలాగంటారా? మనం ఫస్ట్ తేదీకి రికార్డులు రాస్తాము. మనకి ఈ నెలలో ఈడీడీ ఉందని మనకు తెలుస్తుంది. ఒకవేళ ఈడీడీ కాకపోయినా ముందు వచ్చిన డెలివరీ చేసిన వెంటనే మనం గ్రోత్ వేస్తాము. మరుసటి రోజు అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ నెలలో మనం రిజిస్టర్లో 7 నుంచి 3 సంవత్సరాల పిల్లలు టీహెచ్ఆర్ బుక్ రాసినప్పుడు ఈ బాబుకి ఈరోజు 3 కంప్లీట్ అయిపోతుంది అని మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ పిల్లల్ని అంటే మనం ఈ నెలలో ఒక అపార్ చేయాలి. లేదంటే 7 నుంచి 3 సంవత్సరాలు బాలింతల పిల్లలు ఈ నెలలో టీహెచ్ఆర్లోకి మారుతున్నారు. అలాంటప్పుడు వీళ్ళకి ఏంటి చేయాలి? వీళ్ళకి ఈ నెలలో ఎక్స్ట్రా పలానా తేదీనప్పుడు నేను టీహెచ్ఆర్ చేసుకోవాలి అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే ఈ నెలలో ఉన్నాయి, ఈ నెలలో ఏవి కానీ మార్పులు చేర్పులు లేవనుకోండి, బాలింతగానే ఉంది, 7 నుంచి 3 పిల్లలు అలానే ఉన్నారు, 3 నుంచి 6 వాళ్ళు అలానే ఉన్నారు, మార్పులు చేర్పులు లేకపోతే మనం 10 తర్వాత రిలాక్స్ అయిపోవచ్చు అనమాట. మనం అందుకే ఫస్ట్ తేదీనే రికార్డు రాసినప్పుడే
ఏ కేటగిరీ వాళ్ళు ఏ కేటగిరీలోకి మారుతున్నారో చూసుకొని దాన్ని బట్టి మనం మధ్యలో అపార్ ఐడి కానీ, అబా ఐడి కానీ, గ్రోతులు కానీ మనం ఒకసారి పెండింగ్ ఉన్నాయేమో మనం చూసుకొని వెంటనే చేసుకుంటే మన లిస్టు సార్ పెట్టిన లిస్టులో మన పేరు అనేది ఉండదన్నమాట. ఈ విధంగా మనం మన పేర్లు పెండింగ్ లేకుండా చూసుకోవచ్చు. కాబట్టి అలాగే నెక్స్ట్ వచ్చేసి అన్నీ అయిపోతాయి. మూడో బుధవారం మళ్ళీ ఒక ఈవెంట్ ఉంటుంది కదా, అది కంపల్సరీ గుర్తుపెట్టుకొని మూడో ఈవెంట్ చేసిన రోజే మనం మధ్యాహ్నం చేసేస్తే మన పేరు లిస్ట్లో రాకుండా ఉంటుందన్నమాట. అన్ని 15 రోజుల తర్వాత గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ మళ్ళీ సిబి ఈవెంట్, సెకండ్ సిబి ఈవెంట్ అనేది గుర్తుపెట్టుకొని ఈవెంట్ చేసిన రోజే మనం అది పోషణ ట్రాకర్ యాప్లో ఎంటర్ చేసేసుకుంటే మన పేరు ఎప్పుడూ లిస్టుల్లో రాకుండా ఉంటుందన్నమాట. కాబట్టి మార్నింగు ప్రీ స్కూల్ అటెండెన్స్ వేసేస్తాము. సెంటర్ ఓపెన్ చేసి అటెండెన్స్లు అన్నీ డైలీ చేసుకోవాల్సిన పని అది. తర్వాత ఎప్పుడెప్పుడు పెండింగ్లు లేకుండా ఇవన్నీ చూసుకోవాలన్నమాట. అలాగే అపార్ ఐడిని మాటకి క్లిక్ చేస్తున్నప్పుడు కొన్ని బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. బ్యాక్ వచ్చేస్తుంది అంటే వాళ్ళు ఆధార్లో ఏదో సంథింగ్ మిస్టేక్ ఉంది, స్పెల్లింగ్ మిస్టేక్ కానీ ఏదైనా తప్పు ఉందని అర్థం. మనం అపార్ మీద క్లిక్ చేస్తాం ఆ పిల్లడి కోసం, కానీ అది బ్యాక్ వస్తుంది అనమాట. అవ్వలేదు అని అంటే ఆధార్ కార్డు అంటే మీ సార్తో కానీ మేడంతో కానీ చెప్పి ఆ పేరు డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా ఈకేవైసీ దగ్గర నుంచి పేరు స్టార్ట్ చేసి ఈకేవైసీ మళ్ళీ బాబు ఫోటో, తల్లి ఫోటో అన్నీ చేసి అప్పుడు అపార్ ఐడి ఎంటర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. గర్భిణీ బాలింతల కోసం చేసే వీడియోస్ కంపల్సరిగా మీ గర్భిణీ బాలింతలకు పంపించండి. ఆ వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. గ్రోత్ మీద కోసం కూడా వీడియోస్ చేస్తాను. Thank you friends. Thank you all of you. Thank you so much.